హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజ్ అయిన కాకి ద బీహార్ చాప్టర్. ఈ సిరీస్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 years పైనే అవుతుంది. ఈ సిరీస్ రివ్యూ ఇప్పుడు ఇవ్వడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఈ సిరీస్ సెకండ్ సీజన్ కూడా, అంటే కాకి ద బెంగాల్ చాప్టర్, ఈ ఫ్రైడేనే రిలీజ్ అవుతుంది. సో 7 episodes రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. అయితే ఒక రకంగా ఈ వీడియో వచ్చేసి సీజన్ 1 రీక్యాప్ అండ్ కొత్తగా ఎవరైనా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, డెఫినెట్లీ దిస్ ఈస్ ఫర్ యూ. సో సీజన్ 1 అంతా ఎర్లీ 2000s లోని బీహార్ లో హానెస్ట్ అండ్ షార్ప్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన అమిత్ లోధా అండ్ అదే బీహార్ లో పెద్ద క్రిమినల్ అయిన చందన్ మెహతో గ్యాంగ్ ని పట్టుకునే దాని మీదనే ఈ సిరీస్ అంతా ఉంటుందన్నమాట. సో బ్యాక్ డ్రాప్ 2000s కాబట్టి అప్పట్లో జీపీఎస్ ట్రాకింగ్ కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే ఏం ఉండదు. సో ఎలా క్రిమినల్ లొకేషన్ ని ఐడెంటిఫై చేస్తారు అండ్ అప్పట్లో ఆ ట్రాకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ టెక్నిక్స్ కానివ్వండి, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా మనకైతే చూపిస్తారు బాగా. పైగా ఈ సిరీస్ లో బీహార్ బ్యాక్ డ్రాప్ కాబట్టి అక్కడ తగ్గట్టు పొలిటికల్ సిచ్యువేషన్స్, క్రైమ్ రేట్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సిరీస్ అయితే మనకి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అలానే సీజన్ 2 ట్రైలర్ కూడా చూసా. ఈసారి న్యూ సిటీ అంటే బెంగాల్ అండ్ డ్రామా పెద్దగా ఉండబోతుంది అండ్ యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉండబోతుంది అనిపిస్తుంది అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా. ఆల్సో డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్, డిఫరెంట్ సిటీ కాబట్టి చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఏం చేస్తారు, మళ్ళీ తర్వాత అన్ని లింక్ చేస్తారా ఏంటనే చూద్దాం. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.